హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలో యథాస్థానానికి ఉద్యోగుల బదిలీలండి. సో పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నికల్లో బదిలీ అయిన తర్వాత తహసీల్దార్లు వెనక్కి. ఏపీఆర్ఎస్ఏ హర్షం వ్యక్తం చేస్తుందండి. ఈ విధంగా ఎన్నికల్లో బదిలీ అయిన తహసీల్దార్లను మళ్ళీ వెనక్కి తీసుకురావడం వల్ల సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించి ఇప్పటి వరకు బదిలీలు నోచుకొని తహసీల్దార్లను తిరిగి సొంత జిల్లాలకు పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి. సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు తహసీల్దారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో 3 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వారిని అదే జోన్ పరిధిలో వివిధ జిల్లాలకు ఎన్నికల విధుల్లో భాగంగా బదిలీలు చేశారండి. 2024 సాధారణ ఎన్నికల నిర్వహణ నిమిత్తం తహసీల్దార్లను భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులను అనుసరించి ఈ ఏడాది 2024లో బదిలీ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు ఎక్కడ ఒక పోలింగ్ కేంద్రంలో కూడా రీపోలింగ్ అవసరం లేకుండా భారతదేశంలోకెల్లా అత్యధికంగా 82% పోలింగ్తో అయితే విజయవంతంగా 2024 సాధారణ ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ శాఖ కీలక భూమిక వహించిందనేది చెప్పవచ్చు. ఈ ఏడాది జూన్ 6వ తేదీన ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన బదిలీ అయిన తహసీల్దార్లను అదే జిల్లాల్లో పనిచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల కోసం నిరీక్షిస్తూ ఉన్నారండి. సో ఈ నేపథ్యంలో వారిని పూర్వ జిల్లాలకు బదిలీ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకైతే ఎన్నికల సంఘం ఆర్థిక శాఖల అనుమతితో శుక్రవారం ప్రభుత్వ తహసీల్దార్లను పునః బదిలీలు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. మరి మొత్తంగా రాష్ట్రంలో 656 మంది తహసీల్దార్లను తిరిగి బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వుల మంజూరులో ఒక కీలక పాత్ర పోషించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, బదిలీలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తదితరులకు ప్రధాన కార్యదర్శులు అంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, కె రమేష్ కుమార్ కృతజ్ఞతలు అయితే ఈ మేరకు తెలిపారు ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఎన్నికల్లో బదిలీలైన తహసీల్దార్లు వెనక్కి అయితే వస్తూ ఉన్నారు. ఏపీఆర్ఎస్ఏ హర్షం వ్యక్తం చేసింది ఈ మేరకు అయితే.